మమ్మీకి డాడీకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మేము ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పాలకొల్లు నుంచి వచ్చి ఉన్నాము. రావులపాలెం మమ్మీ డాడీ మీటింగ్ పెట్టినప్పుడు ఆ యొక్క పాలకొల్లు నుంచి ఆటో కట్టించుకున్న మీటింగ్కి వెళ్ళాము. ఐదుగురము రావులపాలెంలో ఆ యొక్క మీటింగ్లో కూడా పాల్గొన్నప్పుడు డాడీ గారు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు నేను కూడా ఆ యొక్క పాలకొల్లులో చిన్న సేవ పరిచయం చేస్తూ ఉన్నాము. మా సంఘం ఇంకా బలపడాలని ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు అనేక విధాలుగా కార్యాలు చేశాడు. ఎందుకంటే ఆత్మీయ తల్లి తండ్రి కూడా ఆ ప్రార్థన నేర్పినప్పుడు అదే ప్రార్థనలు లైవ్లో మేము ఎక్కిపిస్తూ ఉంటాము. ఆ యొక్క మీటింగ్కి వెళ్ళినప్పటి నుంచి కూడా దేవుడు ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో ఊహించలేని కార్యాలు లైవ్ ద్వారా మా కుటుంబాన్ని ఎంతో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆర్థిక పరంగా రుణాలు కూడా దేవుడు తీసేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉంటారు మీరు? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. ఏం చేస్తారు మీరు? సేవ చేస్తాను. పాలకొల్లులో సేవ చేస్తూ ఉంటాను. ఎక్కడ చేస్తారు? పాలకొల్లులో చిన్న పట్టణం పల్లెటూరు ఉంది, పెనుమది గ్రామము. అక్కడ గ్రామంలో చేస్తున్నారు. రావులపాలెం సభలకు అటెండ్ అయ్యారు. ముగ్గురు విశ్వాసం తీసుకుని మా యొక్క సేవకురాలు నేను కూడా ఆటో కట్టించుకుని ఆ సేవలో పాల్గొన్నాం. అప్పటి నుంచి కూడా దేవుడు లైవ్ చూడటం ప్రారంభించాము. మీకు ఎలా అనిపించింది ఆ మీటింగ్స్ కానీ, ఈ ప్రార్థనలు కానీ, ఈ మీటింగు ఆ లైవ్ చూసినప్పటి నుంచి కూడా దేవుడి కార్యాలు లైవ్ చూస్తూ ఉంటే అనేకమైన కార్యాలు చూసినప్పుడు ప్రభువా ఈ కార్యాలు కూడా మా కుటుంబంలో చేసామని మేము ఎంతో సంతోషించినప్పుడు నిజంగా దేవుడు ఎన్నెన్నో కార్యాలు, ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడి పట్ల మా కుటుంబం పట్ల చేస్తూనే ఉన్నారు. ఆయనకి మేమేమిచ్చిన రుణం తీర్చలేం, కానీ ఎల్లప్పుడూ కూడా ఏ మమ్మీ డాడీ ఇంకా అనేక ప్రజల కొరకు ఆమెకి ఇద్దరికి కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా మేము అనుదినము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ పరిసరం ఇంకా కొనసాగాలి, అనేక మంది బలపడాలని, అనేక మంది రక్షణలో నడవాలని, అనేక మంది దేవుని వాక్యంలో ఎదగాలని, అనేక మంది దేవుని మాటకు లోబడాలని, అనేక అన్ని జనులందరికీ కూడా ఈ యొక్క బలం ప్రాంతంలో రక్షణ పొందాలని, దేవుడు రక్షించుకోవాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. 3 గంటలకు లేచి 5 గంటల వరకు కూడా ప్రార్థనలో ఉంటాము, లైవ్ చూస్తూ ఉంటాము. ఇది దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత అని మేము అనుభవిస్తూ జీవిస్తూ ఉన్నాము. దేవుడి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ పరిచర్య ద్వారా మీరు మా పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చిన్న పరిచర్య ఇంకా ఆశించాలని. ఇంకా నా డేవిడ్ రాజు గారు నా పేరు, నా యొక్క మా కుటుంబం కొరకు, మా యొక్క సంఘం కొరకు తల్లి ఇంకా ప్రార్థన చేస్తారని మేము ఆశపడుతూ ఉన్నాము. చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.